దాంతో 10 అణుబాంబులను తయారు చేసే ఛాన్సు 16 ట్రక్కుల్లో తరలించిందా? బంకర్ బస్టర్ దాడులకు ముందే యురేనియంను తీసుకెళ్లారా? ఉపగ్రహ చిత్రాలతో మొదలైన కొత్త అనుమానాలు. ప్రపంచవ్యాప్తంగా అణు భయానలను పెంచేస్తున్న ఇరాన్. గుట్టు చప్పుడు కాకుండా వేల కేజీల బరువైన బంకర్ బస్టర్ బాంబులేసి పర్వతగర్భ ఫోర్డో అణుకేంద్రాన్ని నాశనం చేశానని అమెరికా ఆనందపడేలోపే తాజా ఉపగ్రహ చిత్రాలు కొత్త భయాలను మోసుకొచ్చాయి. దాడులు ఖాయమన్న అంచనాతో ఇరాన్ సైన్యం ముందుగానే ఆ అణుకేంద్రం నుంచి వందల కేజీల అత్యంత శుద్ధమైన యురేనియంను అక్కడి నుంచి వేరే చోటుకు తరలించిందన్న వార్త ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది. ఎంతో కష్టపడి శుద్ధి చేసిన యురేనియంను గాల్లో దీపంలా అలా అణుకేంద్రంలో నిర్లక్ష్యంగా వదిలేసినంత అమాయకత్వం ఇరాన్కు లేదని, ఎంతో తెలివిగా యురేనియంను నిల్వలను వేరే చోటుకు తీసుకెళ్లిందని వార్తలు వెలువడ్డాయి. ఈ వార్తలకు బలం చేకూరేలా అమెరికా వైమానిక దాడులకు ముందే న్యూక్లియర్ సెంటర్కు కొన్ని భారీ ట్రక్కులు వచ్చి వెళ్లినట్లు తాజా ఉపగ్రహ చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఈవెం తెలియకుండా యురేనియం లేని న్యూక్లియర్ కేంద్రంపై అమెరికా హడావిడిగా బాంబులేసిందని కొందరు చెబుతున్నారు. పక్కా ప్రణాళికతో చిన్నవి స్తూపాకార ఉక్కు బ్యారెళ్లలో 400 కేజీల అత్యంత శుద్ధ యురేనియంను ఫోర్డో యురేనియం శుద్ధి కర్మాగారం నుంచి ఇరాన్ రహస్య ప్రాంతానికి తరలించిందని వార్తలొచ్చాయి. ఈ చిన్న బ్యారెళ్లను తర్వాత చిన్న వాహనాల్లోకి మార్చి తరలించవచ్చు. కారు డిక్కీలో పెట్టి ఎవ్వరికీ అనుమానం రాకుండా ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. 400 కేజీల యురేనియంతో దాదాపు 10 అణుబాంబులను తయారు చేయొచ్చు. అణుకేంద్రంలో ఉండాల్సిన ఈ పేలుడు పదార్థం ఇప్పుడు లేదని అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్, అంతర్జాతీయ అణు ఇంధన ఏజెన్సీ చీఫ్ రఫేల్ యురేనియాలో గ్రస్సీ సైతం ధృవీకరించినట్లు తెలుస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత శాంతి చర్చలకు సిద్ధమైతే తమ యుద్ధ యురేనియం నిల్వలు ఉన్నాయని బెదిరించి ఇరాన్ తన డిమాండ్లను సాధించే వీలుంది. చర్చల సమయంలో ఇరాన్ ఇదే సమయాన్ని ప్రధానంగా ప్రస్తావించి తమ డిమాండ్లు నెరవేరాలని కోరవచ్చు. ఈ సమస్యకు పరిష్కారం వెతకాల్సి ఉంది. ఏదేమైనా బాంబులు పేల్చి మేం వాళ్ళ యురేనియం శుద్ధి కేంద్రాలను నాశనం చేస్తాం. ఇప్పట్లో ఇరాన్ మళ్లీ అణుశుద్ధిని మొదలుపెట్టడం అసాధ్యం అని ఏబీసీ వార్తా సంస్థతో జెడి వాన్స్ చెప్పారు. ఈ అంశంపై రఫేల్ యురేనియానో సిఎన్ఎన్, ది న్యూయార్క్ టైమ్స్ వార్తా సంస్థలతో మాట్లాడారు. ఇందులో దాచాల్సింది ఏమీ లేదు, అంతా బహిరంగ రహస్యమే అని అన్నారు.